హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనం ఇస్రో నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మేము చూసుకుంటే బీటెక్ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, అదేవిధంగా ఐటీ వాళ్ళకి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇదైతే మీరు చూసుకుంటే ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. తర్వాత అయితే మీరు అప్సెట్ అనేది అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ముందైతే చెప్పేస్తున్నాను, వీడియో అయితే ఒకటి మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇవైతే పర్మనెంట్ జాబ్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు, ఇదైతే మీరు గమనించండి. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే మీరు క్లారిటీగా చెప్తాను. దానికన్నా ముందైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను. రీసెంట్గా అయితే ఇండియన్ నేవీ నుంచి అయితే అగ్నివీర్ వేకెన్సీకి నేను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకవేళ దాని అప్లై ప్రాసెస్ మీకు కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్ వీడియోలో అయితే క్లారిటీ అయితే చెప్తాను. దానికన్నా ముందు అయితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అండ్ వేకెన్సీ అయితే ఇక్కడ చూసుకుంటే బెంగళూరు, అదేవిధంగా లక్నో నుంచి రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా కర్ణాటకలోని శ్రీ విజయపురం నుంచి కూడా రావడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బీటెక్ వాళ్ళకైతే గమనించాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే కంప్యూటర్ సైన్స్లో అయితే ఇక్కడ మీకు బెంగళూరులో 14 వేకెన్సీ, లక్నోలో ఒకటైతే ఉంది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకైతే బెంగళూరులో 13 వేకెన్సీ, లక్నోలో 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. విజయపురంలో అయితే 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే బెంగళూరులో 2, అదేవిధంగా విజయపురంలో అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి మంత్లీ స్టైఫండ్ అయితే 9,000 అయితే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో అనేది బెంగళూరులో 4 అయితే ఉన్నాయి, లక్నోలో 1 అయితే ఉంది. అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే బెంగళూరులో 2 అయితే ఉన్నాయన్నమాట. తర్వాత లైబ్రరీ సైన్స్ వాళ్ళకు బెంగళూరులో 1 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ అయితే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే డిప్లొమా వాళ్ళకి వేకెన్సీ అయితే చూసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో అయితే మెకానికల్ వాళ్ళకు, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి స్టైఫండ్ అయితే 8,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఇక్కడ మీకు కమర్షియల్ ప్రాక్టీస్లో వాళ్ళకైతే 5 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి కూడా సేమ్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. డిప్లొమా అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు చూసుకుంటే ఐటీ వాళ్ళకని చూసుకుంటే ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. మిస్టెస్ట్ వాళ్ళకు, ఫిట్టర్ వెల్డర్ వాళ్ళకు వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి స్టైఫండ్ అయితే 7,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. ఐటీ పాస్ అయి ఉంటే సరిపోతుంది రిలేటివ్ ట్రేడ్లో అనేది. అండ్ గైస్ అయితే మీరు చూసుకుంటే ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి, సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకైతే షార్ట్ లిస్ట్ చేసి అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అప్లై అనేది ఎలా చేయాలనేది ఇక్కడ చూసుకుంటే మీ అన్ని డాక్యుమెంట్ అయితే వాళ్ళనేది ఫస్ట్ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికైతే మీరు ఈమెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకున్నారో దాన్ని బట్టి అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బెంగళూరుకి అప్లై అని చేస్తే ఒక ఈమెయిల్ ఐడి, లక్నో వాళ్ళకి సపరేట్, అదేవిధంగా విజయపురం వాళ్ళకైతే సపరేట్ వేకెన్సీకి అనేది ఇక్కడ మీరు ఆల్రెడీ ఈమెయిల్ ఐడి సపరేట్గా అయితే ఇచ్చారు, అదైతే మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలని చూసుకుంటే ఇక్కడ మీరు 10th క్లాస్ మేము, అదేవిధంగా ఐటీఐ కావచ్చు, ఇంటర్ అప్లై ఉంటే ఇంటర్ పైన డిప్లొమా, అదేవిధంగా డిగ్రీ ఏదైనా మీ దగ్గర ఉంటే ఆ సర్టిఫికేట్స్ జిరాక్స్ మాత్రం పెట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర. అయితే ఇక్కడ మీరు చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీ దగ్గర అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ లేకపోతే మీరు ఫస్ట్ అయితే ఈ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకుని NATSeducation.gov.inలో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయండి. చేసిన తర్వాత సింపుల్గా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో మీ అన్ని డాక్యుమెంట్ ఒకే ఫైల్లో పెట్టిన తర్వాత అయితే మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూకి అయితే ఇక్కడ మీ టైం కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. మార్నింగ్ ఇక్కడ రిపోర్టింగ్ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, క్లారిటీ అనేది నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.